మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. జూలై మాసం 2026 కుంభరాశి వాళ్ళకి ఈ నెల ప్రత్యేకంగా ఎలా ఉంటుందంటారు? మరి ఏలాంటి శని తీవ్రత ఎలా ఉంటుంది? ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రస్తుతానికి వీళ్ళు? ముందుగా మణికంఠ గారు, ఈ జులై మంత్ యొక్క విశిష్టత మనం తెలుసుకుందాము. ఎందుకంటే ఆ మాసం ఎంత గొప్పదో తెలుసుకుంటే ఆ మాసంలో ఉన్న రోజు కూడా అంత గొప్పగా ఉంటుంది, మన లైఫ్ కూడా అంత గొప్పగా ఉంటుంది. సో ఆ విధంగా మనం ఇండివిజువల్ లైఫ్ నేచర్ నుంచి వ్రతాలకి కాలానికి మన మహర్షులు అలైన్మెంట్ చేశారనమాట. అందుకనే మాసాలు, తిథులు, మోడాలు ఇవన్నీ రకరకాలు పెట్టేశారు. ఇందులో మనం ఫస్ట్ జులై మంత్ చూసుకుంటే చాలా చేంజెస్ ఉన్నాయండి. ఇందులో ఒకటి, మాసం ఫస్ట్ 15 days నిజ జ్యేష్ఠ మాసం ఉంటుంది 13వ తారీఖు వరకు. 14 నుంచి మనకి ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుంది. ఇందులో ఎప్పుడైతే మనకి ఆషాఢ మాసం స్టార్ట్ అయిపోతుందో మనకి దేవీ నవరాత్రులు, గుప్త నవరాత్రులు అని స్టార్ట్ అయిపోతుంటాయి. వారాహి నవరాత్రులు అని అంటూ ఉంటారు. అయితే ఆ తర్వాత మనకి ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా మనకి కర్కాటక రాశిలోకి ఎప్పుడైతే ప్రవేశం చేస్తూ ఉన్నాడో మనకి ఏమంటారు, కర్కాటక సంక్రమణ దక్షిణాయనం అంటారు. ఎప్పుడైతే దక్షిణాయనం స్టార్ట్ అవుతుందో మనకి చాతుర్మాస వ్రతం అని స్టార్ట్ అవుతుంది. అది మనకి తొలి ఏకాదశి పండుగలు ఉంటుంది. మనకి తొలి ఏకాదశి వచ్చేటప్పటికి ఎప్పుడు వస్తుంది, 25వ తారీఖు వస్తుంది. చాతుర్మాస వ్రతం 26 నుంచి స్టార్ట్ అవుతుంది. 29వ తారీఖు గురు పూర్ణిమ ఉంది. అంటే ఇప్పుడు ఈ ప్రకారం చూసుకుంటే మనకి గురుమోడం ఉంది, వారాహి నవరాత్రులు ఉన్నాయి, చాతుర్మాసం ప్రారంభమవుతుంది, ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది, గురు పూర్ణిమ ఉంది. సో ఇన్ని రకాల విశిష్టతలు మనకి ఈ మాసంలో కలిగి ఉన్నాయి కాబట్టి ఇది చాలా ముఖ్యము, అందరూ సెలబ్రేట్ చేసుకోవాల్సిన మాసం అని చెప్పుకోవచ్చు. మరి జ్యోతిష శాస్త్రం ప్రకారంగా గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి 3 గ్రహాలు మారుతున్నాయి. జూలై 4వ తారీఖు, 7వ తారీఖు, 16వ తారీఖు. ఇందులో వచ్చేటప్పుడు శుక్రుడు, బుధుడు, సూర్యుడు వరుసగా మారుతూ ఉన్నారు కాబట్టి మనం ఈ 12 రాశుల వారికి టోటల్గా ఎలా ఉండబోతుంది ఏంటనేది దీని గురించి తెలుసుకుంటాం. కుంభరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన మాసం అండి. ఇది కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటాయి. కొన్ని విషయాల్లో బాగుంది, కొన్ని విషయాల్లో ఛాలెంజింగ్గా కూడా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే 50-50 ఉందని మనం చెప్పుకోవచ్చు. బట్ ఏదన్నా కానీ ఉన్నా కానీ ఫైనల్గా వీళ్ళు అల్టిమేట్గా అనుకున్న పనులన్నీ చక్కగా సాధించుకోగలుగుతారు. అంటే అనుకునే పని కొంచెం ఛాలెంజెస్తో, అప్స్ అండ్ డౌన్స్తో, కొంచెం ఒత్తిడితో పనులన్నీ జరుగుతాయని గమనించాలి. అందులో వీళ్ళకి ఈ కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని లాస్ట్ ప్రభావంతో ఉన్నారు. గురువు కూడాను ఇప్పుడు కొంచెం అంతంత మాత్రంగా సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి ఈ మంత్ కొంచెం ఆలోచిస్తే అంటే కొంచెం ప్లాన్గా చేసుకుంటే బాగుంటుందని గమనించాలి. మనం డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఇందులో ఉన్న నక్షత్రాలు చూసుకుంటే ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, నెక్స్ట్ ఉత్తరాభాద్ర ఫస్ట్ పాదం, పూర్వభాద్ర 1-2-3 పాదాలు అంతా కూడా ఇందులో ఉంటారని గమనించాలి. మనం పేరు బలం ప్రకారం చూసుకుంటే గు, గే, గో, సా, సి, సు, సో, దా అన్న అక్షరాలంతా కూడా ఇందులో ఉంటాయని మీరు గమనించాలి. మనకి లఘు గోచారము, సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం చూసుకుంటే వీళ్ళకి 6వ స్థానంలో సూర్యుడు ఉండటం మంచిదండి. చక్కగా అన్ని విషయాల్లో, శత్రువుల విషయాల్లో పై చేయిగా ఉంటుంది, ఉత్సాహం, ఎనర్జెటిక్ గా ఉంటారు. అయితే 4వ స్థానంలో కుజుడు ఉండటం అంత మంచిది కాదు. అయితే శత్రువులతో కలిసి కూర్చొని మాట్లాడితే పై చేయ అవకాశం ఉంటుంది. అయితే మానసికంగా టెన్షన్స్ ఉన్నప్పుడు కానీ ధన ప్రవాహం బాగా ఇస్తాడు కుజుడు. ఇది ఒక పాజిటివ్ సైడ్ చెప్పుకోవచ్చు. అలానే మనకి బుధుడు మనకి ఏం చేస్తారంటేనండి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తారు. 5వ స్థానంలో బుధుడు ఉండటం వల్ల ఏమవుతుంది, సంతానంతో విభేదాలు, స్త్రీల విషయంలో అపకీర్తి కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలు చేస్తే అందులో కష్టతరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ బుధుడు కూడాను మంచి సపోర్ట్ ఇవ్వటం లేదు. అయితే ఇక్కడ శుక్రుడు 7వ స్థానంలో ఉండి ఎక్కడైనా శుక్రుడు కూడా మిక్స్డ్ గా ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. శుక్రుడు వీళ్ళకి 7వ స్థానంలో ఉండటం అంత మంచిది కాదని చెప్తారు. ఏ విధంగా కోపస్తదహ బీది సర్వదా క్లేశ జీవనం స్త్రీ జాడ్యం మేహరోగాది భృగో సప్తమగే ఫలం అంటారు. అంటే 7వ స్థానంలో ఎప్పుడైతే భృగు ఉంటాడు ఏమవుతుందంటే వీళ్ళకి కోపస్తదహ, కోపప్రదంగా ఉంటారు, భీతిపరంగా ఉంటారు, సర్వదా క్లేశ జీవితం, కొంచెం ఆటంకాలు ఎక్కువగా ఉంటుంది. మెయిన్ స్త్రీలతో విభేదాలు ఉంటాయని గమనించుకోవాలి. స్త్రీ జాడ్యం అని చెప్తారు. సో ఈ ప్రకారం అగైన్ శుక్రుడు ఇక్కడ లవ్, రొమాన్స్, ప్లేజర్స్, షార్ట్ ట్రావెల్స్, ఇలా మనకి ఏమంటారు వీకెండ్ సెలబ్రేషన్స్ ఇవన్నీ చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ప్రతి గ్రహం కూడాను అటు ఛాలెంజెస్, ఇటు అనుకూలంగా ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకుని వెళ్ళటం ఈ రాశి వాళ్ళకి చాలా ముఖ్యమైన విషయం. అంటే ఇన్ సమ్మరీ నేనేం చెప్తానంటేనండి, ప్రొఫెషనల్ మ్యాటర్లో బాగుంటుంది. ఇంటర్పర్సనల్ స్కిల్స్, ఓకే, బంధువులతోటి ధనం విషయంలో జాగ్రత్తగా ఉంటే, మెయిన్ ఇంటర్పర్సనల్ స్కిల్స్, వేరే వాళ్ళతో డీల్ చేసేటప్పుడు కొంచెం ప్లానెడ్గా డీల్ చేస్తే ఈ మాసం అంతా సక్సెస్ఫుల్గా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించిన నక్షత్రాలు వాళ్ళకి ఎలా ఉంటుంది?
ఇందులో ఉన్న నక్షత్రం ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర. నక్షత్రం ప్రకారం చూసుకొని చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉందండి. ఫస్ట్ శుక్రుని వల్ల ప్రతి ఒక్కరికి హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది, ధనిష్ట, శతభిష ముగ్గురికి. నెక్స్ట్ వీళ్ళకి రాశి వాళ్ళకి బంధనము, బంధించబడినట్లుండే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళకి ఎవరికి ధనిష్ట, శతభిష, పూర్వభద్ర బంధనము, బంధించబడినట్లుండే పరిస్థితి ఉంటుంది. అంటే ఒక పక్కన హెల్త్, ఒక పక్కన బంధనం. ఇక్కడ బంధనం అంటే చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. అంటే కొత్త కొత్త ఆఫర్స్ వస్తూ ఉంటాయి, అట్లానే ఛాలెంజెస్ కూడా ఉంటుంది. ఎటు వెళ్తే బాగుంటుంది, ఎటు వెళ్తే బాగుండదు, ఇండియాలో ఉంటే బాగుంటుందా, ఫారిన్లో ఉంటే బాగుంటుందా, బిజినెస్ ఏమైనా చేస్తే బాగుంటుందా, బిజినెస్ చేయకపోతే ఎలా ఉంటుంది. రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్, ఒక క్లయింట్, సో వాళ్ళు ఆల్మోస్ట్ రిటైర్మెంట్ ఏజ్ వచ్చారు. బిజినెస్లో 2-3 బిజినెస్లో ఏ బిజినెస్ ఉంటే బాగుంటుంది, జాతకం చూపించుకున్నారు, ఇలా వెళ్తే బాగుంటుంది అని చెప్పారు. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చూపించుకున్నారు. అది సహజంగా చూపించుకుంటారు. అది కొడుకు వచ్చేటప్పుడు ఫారిన్ నుంచి ఎన్ఆర్ఐ రిటర్న్ వచ్చేసారు, అక్కడ అమెరికాలో ఎటు బాగలేదు కదండి, ఇక్కడ బిజినెస్ నాకున్న బిజినెస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేద్దాం అనుకుంటున్నానండి, ఎలా ఉంది హారోస్కోప్ చెక్ చేయండి. చెక్ చేస్తే చూసి చెప్పాను అంటే మీ అబ్బాయి గారి జాతకం బిజినెస్కి ఫిట్ అవ్వదు, వీళ్ళకి ఏంటంటే ఆ బిజినెస్లోకి తీసుకురావాలని ఆలోచన, ఎలా చెయ్యాలి. సో మీకు వీళ్ళు ఎంఎన్సీ కంపెనీల్లో ఆల్రెడీ 15 years ఫారిన్లో ఉండొచ్చు అంటే అదే మైండ్ సెట్ ఉంటుంది. ఇది ఇక్కడ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్, మరి చేసే అవకాశం తక్కువగా ఉంది. మరి ఎలా ఉందో చూడండి అంటే ఏదో సంథింగ్ ఆ తర్వాత రెమెడీస్ అవన్నీ చెప్పాను అనుకోండి. నెక్స్ట్ వాళ్ళు ఏం చేశారంటే అండి, వాళ్ళ ఇంకా కజిన్ బ్రదర్స్ ఉంటారు కదా, వాళ్ళ జాతకం తీసుకొచ్చారు, వాళ్ళతో పార్ట్నర్షిప్ చేస్తే ఎలా ఉంటుందండి ఏంటి అని చెప్పేసి. ఇలా ఏమో ఎందుకంటేనండి ఇలాంటి లైఫ్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్రిటికల్ డెసిషన్ చాలా ఇంపార్టెంట్. మనం బ్లైండ్గా వెళ్ళకూడదండి. ఒకసారి హారోస్కోప్ చూసుకొని కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదా, మనం చేయగలుగుతామా లేదా అని చెప్పేసి. ఎందుకంటే అక్కడ సక్సెస్ఫుల్ అయిన పర్సన్ ఎక్కడ సక్సెస్ అవుతాడని మనం అనుకోలేం. అలానే ఒక సక్సెస్ఫుల్గా మేనేజర్ లెవెల్ ఉన్న పొజిషన్ ఓన్ బిజినెస్కి పెట్టుకొని సక్సెస్ అవుతాడని మనం చెప్పలేం. అందుకని చెప్పేసి వాళ్ళు బంధించబడినట్లు ఉంటారు. పెళ్ళి అవుతుందా కాదా, ఓకే లవ్లో ఉన్నాను ఈ అబ్బాయితో అవుతుందా కాదా, ఏదో ఒక డైలమాతో కన్ఫ్యూజన్లో ఖచ్చితంగా ఉంటారు. అలాంటి వాళ్ళు ఒకసారి హారోస్కోప్ ఇండివిజువల్గా చూపించుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ధన ప్రాప్తి, ధనం అయితే అందరికీ ఖచ్చితంగా వస్తుంది. తర్వాత గొడవలతో విజయప్రదంగా ఉంటుంది. గొడవలు అంటే కొంచెం డిస్టర్బెన్స్తో ఓవర్గా జయప్రదంగా ఉంటుందని గమనించుకోవాలి. ఇది నక్షత్రాల ప్రకారం మనకి వీళ్ళకి యొక్క రాశి ఫలితాలను మనం గమనించాలి. 5వ స్థానంలో బుధుడు ఉండటం అంత మంచిది కాదు, భార్యతోటి పుత్రులతోటి గొడవలు వస్తాయి. 7వ స్థానంలో శుక్రుడు కూడాను మంచిది కాదు. ఇది కూడాను యంగ్ పీపుల్, ఓకే అది అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఉంటే వాళ్ళతో కూడా గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించాలి. అంటే ఏ ప్రకారంగా చూసుకున్నా వీళ్ళకి ఎలా ఉంటుందంటే కొంచెం మిక్స్డ్గా ఉంటుంది. సూర్యుడు మాత్రం బాగా సపోర్ట్ చేస్తున్నాడు, మిగతా గ్రహాలు అంత పెద్ద సపోర్ట్ ఇవ్వటం లేదు. కాబట్టి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కొన్ని విషయాలు బాగున్నా, కొన్ని విషయాలు ఇబ్బందులు పెట్టే విధంగా ఉన్నాయని గమనించాలి. డీటెయిల్స్ చూసుకుంటే సూర్యుడు 6వ స్థానంలో ఉంటే చాలా కలిసి వస్తుందని చెప్తారు. జాబులు లేని వాళ్ళకి జాబులు వచ్చే అవకాశం ఉంటుంది, అనుకున్న పనులన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ప్రమోషన్స్ రావాలనుకున్న వాళ్ళకి, జాబులో అవకాశాలు వచ్చిన వాళ్ళకి, లేదంటే జాబులు మాకు ఫస్ట్ రౌండ్, థర్డ్ రౌండ్, 4th రౌండ్ ఎక్కడో వెళ్తున్నాయండి, అక్కడి నుంచి ఆగిపోతున్నాయి, లేదంటే ఇంతకుముందు సెలెక్ట్ అయ్యి మధ్యలో ఎక్కడో స్ట్రక్ అయి ఉంటారు, హెచ్ఆర్ కాల్ చేయరు, ఇలా ఉన్న వాళ్ళకి అంతా బాగా ఆశాజనకంగా ఉండి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అలానే పొలిటీషియన్స్ ఎవరున్నా వాళ్ళకి బాగుంటుంది. వీళ్ళతో పాటుగా మనకి బ్యూరోక్రాట్స్, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్, సీనియర్ ఆఫీషియల్స్, నాయకత్వ లక్షణాల్లో నాయకత్వ బాధ్యతలు కలిగిన వాళ్ళు ఎవరినో కానీ వాళ్ళకు కూడా బాగా కలిసి వచ్చే అవకాశం బాగుంటుందని గమనించాలి. ఇందులో మనకి సూర్యుడు 6వ స్థానంలో ఉంటే ఏమని చెప్తారంటే సంస్కృతంలో ఒక శ్లోకంలో చెప్తారు, షష్ఠో రవే అంటే 6వ స్థానంలో సూర్యుడు ఉంటే ఏమవుతుంది, సుసౌఖ్యాధీన్ యత్న కార్యార్థ సాధనం దేహ రోగ్యాది సంతోషం వస్త్రధాన్యాది లాభకృత్ అంటారు. అంటే ఈ టైంలో సుసౌఖ్యధాన్ మంచిగా సుఖంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. యత్న కార్య సాధనం ఏదైనా ఎఫర్ట్ పెడితే అందులో అలాంటి పనిలో రిజల్ట్ ఉంటుందని చెప్తూ ఉంటారు. దేహ ఆరోగ్యం అంటే శారీరకంగా ఆరోగ్యం బాగుంటుంది, సంతోషకరంగా ఉంటారని చెప్తారు. అంటే టోటల్గా ఓవరాల్గా ఇది ఒక మంచి ధైర్యంగా అనుకున్న పనులని సాధించుకునే ఒక టైంలో అయితే సూర్యుడు బాగా సపోర్ట్ ఇస్తున్నాడు. మిగతా గ్రహాలు అంతా వీళ్ళకి సపోర్ట్ ఇవ్వటం లేదు. అది సపోర్ట్ ఇవ్వటం లేదని చెప్పేసి వీళ్ళు బాధపడిన అవసరం లేదండి. ఆ యొక్క నెగిటివ్ ప్రతికూల ప్రభావం చాలా తక్కువ ఉంటుంది వీళ్ళ మీద. ఇందులో వీళ్ళకి 4వ స్థానంలో కుజుడు ఉండటం ఏమవుతుందంటే భాగ్యహాని, భయం, క్రోరం, బంధువైరం, ధనక్షయం, రోగ పీడాది సంతాపం, 4th స్థానగే కుజ అంటారు. అంటే 4వ స్థానంలో ఎప్పుడైతే కుజుడు ఉంటారో ఇది కొంచెం తల్లికి కానివ్వండి మిగతా విషయాలు ఇబ్బంది పడే విధంగా ఉంటుంది. ముఖ్యంగా భాగ్యహాని, లక్ అనేది కొంచెం దూరంగా ఉంటుంది, భయం పడిగే సంఘటనలు, క్రూరం ఏదైనా మనం వేరే వాళ్ళకి
ఇబ్బంది పెట్టాలి, వేరే వాళ్ళని కొట్టాలి, తిట్టాలి, నరకాలి, ఈ టైపు మూవీ డైలాగ్స్తో ఎక్కువగా వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధువులతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని మనకు చెప్పుకుంటాండి. హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయి. పరిహారాల పరంగా మరి ఏం చెప్తారు? ప్రజెంట్ ఇలాంటి టైంలో గ్రహాల ప్రభావం బట్టి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఒకటి, వీళ్ళకి బంధించబడినట్లు ఉంటే వీళ్ళకి అనంత పద్మనాభ స్వామిని కనుక ధ్యానం చేస్తే ఈ బంధనముపై క్లారిటీ వస్తుంది. ఎందుకంటే బుధుని వల్ల ఈ బంధించబడిన పరిస్థితి వస్తుంది. అనంత పద్మనాభం అంటే అనంతం, ఇన్ఫినిటీ, చాలా అవకాశాలు ఇలా కలిగి ఉంటాయి అని చెప్పేసి విష్ణు ఆలయాలను దర్శించుకుంటే చాలా బాగుంటుంది. వీటితో పాటు వీళ్ళకి శుక్రుడిని ధ్యానం చేస్తే కనకదార స్తోత్రం చదవటం, శుక్రవారాలు కొంచెం నియమనిష్టలతో కలిసి ఉంటే బాగుంటుంది. లేదంటే లక్ష్మి విత్ విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాలు, సీతారాముల వారు కానివ్వండి, లేదా లక్ష్మీ వెంకటేశ్వర, లక్ష్మీ హయగ్రీవ, లక్ష్మీ నరసింహ, ఇలా లక్ష్మీ కాంబినేషన్తో విష్ణు ఆలయాలు దర్శించుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. ఎక్కువగా నేను హైదరాబాద్కు దగ్గరలో స్వయంభూ ఆలయం, మనకి పెంజర్లా అని ఒక విలేజ్ ఉందండి కొత్తూరు దగ్గర. ఇది మనకి ఇటు వస్తుంది, అక్కడ బెంగళూరు వెళ్ళే రోడ్లో వస్తుంది, శంషాబాద్ దగ్గర. ఒక్కసారి అక్కడికి వెళ్ళి టైం స్పెండ్ చేసి చక్కగా ప్రార్థన చేసుకొని మెడిటేషన్ చేసుకుంటే అక్కడ మహాలక్ష్మి సమేత, శ్రీదేవి భూదేవి సమేత అనంత పద్మనాభ స్వామి ఉన్నారండి. చాలా బాగుంటుంది. అక్కడ టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది, నేను పర్సనల్గా అడ్వైజ్ చేస్తాను. బట్ ఇంకా ఎక్కడ దగ్గరలో ఉన్నా కానీ వెళ్తే చాలా బాగుంటుంది. సో వీటితో పాటు వీళ్ళకి శుక్రవారాలు కొంచెం నియమనిష్టలతో ఉండే తులసి చెట్టును పూజ చేస్తూ ఉంటే బాగా కలిసి వస్తూ అవకాశం ఉంటుంది. ఈవినింగ్ టైము వెండి ప్రమిదలో ఆవు నెయ్యితో వెండి ప్రమిదలు కనుక మనకి ఉత్తరపు మొహక్కుని కూర్చొని కనకదార స్తోత్రం చదువుతుంటే చాలా బాగా కలిసి వస్తుంది వీళ్ళకి. సో మనం ఇదంతా గోచార ఫలితాల కింద చెప్పుకుంటామండి మణికంఠ గారు. దీని ప్రకారం ఏంటంటే ఒక 30% మాత్రమే ఇప్పుడు మనం చెప్పుకునేవి వాళ్ళకి అప్లై అవుతాయి. అయితే ఇండివిజువల్ జాతకం చూపించుకోవడం చాలా చాలా ముఖ్యం. కొంతమందికి ఎవరికైతే ఏజ్ 40 to 50 years మధ్యలో ఉండేసి, అంటే +or-40 years, దీన్ని మిడ్ లైఫ్ క్రైసిస్ అంటూ ఉంటారు చాలా మందికి. లేడీస్కి పోస్ట్ మెనోపాజ్ అని, ప్రీ మెనోపాజ్ అని, జెంట్స్ కూడా ఏమంటారంటే కొంచెం హార్మోనల్ చేంజెస్ ఉన్నాయని చెప్తూ ఉంటారు. అంటే సడన్గా ఏమవుతుందంటే వాళ్ళ లైఫ్లో 10 years కెరియర్ గ్రోత్ సక్సెస్ఫుల్గా ఉండి, అకాడమిక్స్ అంతా సక్సెస్ఫుల్గా ఉండి, వాళ్ళ లైఫ్లో ఒక మేనేజర్ లెవెల్లో ఒక ఉన్నతమైన పొజిషన్కి ఆల్రెడీ వచ్చి ఇప్పుడు లైఫ్లో ఒక స్టాగ్నేటెడ్గా ఫీల్ అయి ఉన్నారు, గ్రోత్ లేదు, వ్యాక్యూమ్ వచ్చింది, జాబులు పోయి ఇబ్బందులు పడిపోతున్నారంటే ఒక్కసారి వాళ్ళు సీరియస్గా జాతకం చూపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ టైంలో వాళ్ళకి గ్రహ శాంతులని, లేదంటే గ్రహ దోషాలని, లేదంటే శాపాలని ఉంటాయి అనమాట. ఈ శాపాలు వాళ్ళకి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. జనరల్గా మనకి ఏం చెప్తారంటే మోడర్న్ సైకాలజీలో మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేస్తూ ఉంటారనమాట. బట్ జ్యోతిష శాస్త్రంలో దానికి చాలా వివరణ ఇచ్చారనమాట. శాపాలని, గ్రహ దోషాలని అవన్నీ. ఒకసారి వాళ్ళ గ్రహాలు ఇండివిజువల్కి జాతకం చూపించుకోవడం చాలా ముఖ్యం. వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్న స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటము, ఏమైనా కానీ హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే ఆయుష హోమం చేయించుకోవటం, అంతేకాకుండా చండీ హోమం, అందరికి ఏదైనా కనుక సీరియస్ ప్రాబ్లమ్స్ కన్సర్న్స్ ఉంటే కనుక చండీ హోమం చేయించుకోవటం, ఇలా మన్యు పాశుపత అభిషేకాలు ఇవన్నీ చేయించుకుంటే వాళ్ళ యొక్క ఎలాంటి సమస్య ఉన్నా కానీ సమస్యకు సంబంధించిన పరిష్కారాలు మనం కనుక్కోవచ్చు. భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం అని చెప్పేసి ఇలా అన్నీ చేసుకోవచ్చు. అయితే మనకి ఈ నెల 14వ తారీఖు, అంటే జూలై నెల 14వ తారీఖు నుంచి 22 వరకు వారాహి నవరాత్రులు సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. అంటే నాకు ఇది వచ్చేటప్పుడు పబ్లిక్ మీడియాతో ఇంటరాక్ట్ అవ్వటం థర్డ్ పండుగ అని, లేదంటే 4th అయి ఉండొచ్చు, 3rd or 4th. ఈ ఎవ్రీ ఇయర్ మేము కొన్ని సెలబ్రేషన్స్, కొన్ని హోమాలు, పూజలు అన్ని ప్లాన్ చేయటం, కొన్ని సామూహికంగా, కొన్ని ఇండివిజువల్గా రకరకాలుగా చేస్తూ ఉన్నాం. బట్ ఈసారి కూడా మేము ఏం చేస్తున్నామంటే వారాహి పాశుపత విశేష హోమం అని చేస్తూ ఉన్నామండి. ఇది చాలా పెద్ద హోమము, ఒక దాదాపు 15 మంది దాకా బ్రాహ్మణులు పడుతూ ఉంటారు. ఇది 1 to 1 చేయడం జరుగుతుంది. ఈసారి సామూహికంగా చేయటం లేదు, కొన్నిసారి చేసేసి అంతా మేము అరేంజ్మెంట్ చేయలేక డబ్బులు రిటర్న్ ఇవ్వడం కూడా జరిగింది చాలా మందికి. బట్ ఇదేంటంటే ఓన్లీ సెలెక్టెడ్ పీపుల్కి 1 to 1 చేయటం జరుగుతుంది. దాదాపు 15 నుంచి 20 మంది బ్రాహ్మణులు పడుతుంటారు. వారాహి పాశుపత విశేష హోమం చేస్తూ ఉన్నాం అనమాట, దాదాపు 15 మంది. ఇది వచ్చేటప్పుడు 4:30 గంటల 5 గంటల పెద్ద హోమం పడుతుంది. ఓన్లీ ఇన్ ఏ డే 2 times. నవరాత్రులు స్టార్ట్ అయిన 14వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు మార్నింగ్ ఒక స్లాట్, ఈవినింగ్ ఒక స్లాట్. ఈవినింగ్ స్లాట్ ప్రిఫరబుల్గా NRIలకి, అమెరికా ఉన్న వాళ్ళకి చేస్తూ ఉన్నాము. దీనివల్ల ఎందుకు చేయించుకోవాలంటే ఫస్ట్ కార్యజయం, చాలా నాలెడ్జ్ ఉంది, ఎగ్జిక్యూషన్ చేయలో ఫెయిల్ అయిపోతున్నాం అనుకున్న వాళ్ళకి వారాహి అమ్మవారికి చేయించుకోవాలి. రెండోది తగాదులు, శత్రుబాధలు ఏమైనా ఉంటే దానికి సంబంధించి చేసుకోవాలి, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే చేయించుకోవాలి. మూడోది రియల్ ఎస్టేట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, స్టాగ్నేటెడ్గా ఉన్నారో, నేను ఎక్కడో ఆర్టికల్ చూస్తాను 80,000
అపార్ట్మెంట్లు ఏమో అన్యూజ్డ్, కొంతమంది పేమెంట్ కట్టేసి డ్రాప్ అయిన వాళ్ళు మొత్తం లాక్ అయి ఉన్నారనమాట. ఇలాంటి ఎవరైనా రియల్ ఎస్టేట్లో వాళ్ళు ఉన్నా కానీ లైఫ్లో ప్రోగ్రెస్ లేదు, ధనం లేదు అని అనుకుని ఎవరైనా కనుక అనుకుంటూ ఉంటే ఇది వాళ్ళకి ఈ నవరాత్రుల టైంలో చాలా మంచి ఒక అవకాశము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, 18 కంటే హోమాలు ఎక్కువ చేయలేము. ఇన్ ఏ డే ఓన్లీ 2 మార్నింగ్ అండ్ ఈవినింగ్. మార్నింగ్ ప్రిఫరబుల్లీ ఇండియన్స్కి, ఈవినింగ్ స్లాట్ ఎన్ఆర్ఎస్కి మేము అరేంజ్మెంట్ చేస్తున్నామండి. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. ఓవరాల్గా కుంభరాశి వాళ్ళ పరిస్థితి ఈ నెల ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, శ్రీ విద్యా గణపతి ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్తే గురు. నమస్కారం. కుంభరాశి వారికి ఎలా ఉందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఓవరాల్ గా చూసుకుంటే ఈ మాసంలో గ్రహ గోచారం ఎలా ఉంటుందంటారు వీరికి? మాతర్ మే మధుకైట భగ్ని మహిషా ప్రాణాపహారోద్యమే హేళా నిర్మిత ధూమ్రలోచనవదే హేచండముండార్దిని నిశేషీకృత రక్తబీజధనుజే నిత్యేను శుంభావహే శుంభద్వంశని సంహరాసుదురితు దుర్గే నమస్తే అంబికే. శ్రీ దుర్గా పరాదేవతాయ నమో నమః. అస్మద్గురు చరణారవిందాభ్యో నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ఏ నక్షత్రం వారి కుంభరాశి వారికి సంబంధించిన వారి విషయం తెలుసుకుందామమ్మా. ముఖ్యంగా ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాల వారు, అదేవిధంగా శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారు ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించిన వారు అవుతారమ్మా. అయితే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉందయ్యా అంటే, వీరికి జన్మంలో రాహు సంచారం, ద్వితీయంలో శని సంచారం, అదేవిధంగా వీరికి సంబంధించినటువంటి విషయం ఏంటంటే షష్ఠ స్థానంలో గురు సంచారం అనేది నడుస్తున్నదమ్మా. ఈ విధమైన అదేవిధంగా వీరికి సప్తమంలో కేతు సంచారం అనేది నడుస్తున్నది. ఈ యొక్క గ్రహస్థితిని తీసుకుంటే వీరి యొక్క గ్రహస్థితి ప్రస్తుతం అంత అనుకూలంగా లేదు అని చెప్పుకోవచ్చమ్మా. ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహారం వేయడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ప్రతి విషయంలో కూడా విఘ్నాలను కలిగించినటువంటి గ్రహస్థితి. అదేవిధంగా ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు ఒక రకంగా కాలసర్ప గ్రహస్థితిలో అంటే కాలసర్ప యోగంలో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఆ కారణం చేత ప్రతి విషయంలో కూడా ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అదేవిధంగా అనుకోకుండా కొంతమంది వ్యక్తుల ద్వారా వీరికి ఇబ్బందులు కలిగించినటువంటి గ్రహస్థితి కూడా సూచిస్తున్నారు. మరి గురుగారు, విద్యార్థులకు కూడా ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? విద్యార్థులకి కాస్త స్థిరత్వం లేకపోవడం అనేది ముఖ్యమైనటువంటి, స్థిరంగా కూర్చోవడం, స్థిరంగా చదవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. వీరికి కాస్త కాన్సన్ట్రేషన్ అనేది తప్పుతుంది. కానీ వీళ్ళు ఆత్మవిశ్వాసంతో చదవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం గ్రహస్థితి సూచిస్తున్నారు. అలాగే గురుగారు, ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? నిరుద్యోగుల పరిస్థితి కూడా ఏంటంటారు? కొత్తగా జాబ్స్ ట్రై చేసే వాళ్ళకి ఏవైనా అవకాశాలు దక్కే అవకాశం ఉందంటారా ఈ మాసం? ఉద్యోగస్తులు ఎవరున్నారో వాళ్ళు అధికారులతో మాట పడే యోగ్యత కనపడుతున్నది. ఎందుకు అంటే వీరికి ఏలినాటి శని అనేది నడుస్తున్నది. అది కాకుండా జన్మం దాటించినప్పటికీ కూడా వీరికి జన్మంలో రాహు ఒకటి కూడా ఇబ్బంది పెడుతున్నాడు. తత్కారణం చేత ద్వితీయ స్థానం అంటే వాక్స్థానం. ఈ వాక్స్థానంలో శని సంచారం వల్ల ముఖ్యంగా మాట నియంత్రించుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. ఈ యొక్క మాటను నియంత్రించుకోవడం వల్ల అధికారులతో మాట పడే యోగ్యత, అదేవిధంగా మనం ఎంత మంచిగా వెళ్ళిపోయినా అధికారులతో మాట పడే యోగ్యత కూడా గ్రహస్థితి సూచిస్తుంది. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి ప్రధానమైనటువంటి సూచన ఏమిటి అంటే మాటను నియంత్రించుకోవడం, అదేవిధంగా ప్రతి విషయంలో కూడా కాస్త సహనంగా ఉండడం అనేది ప్రధానమైనటువంటి సూచన. గృహయోగం, వాహన యోగం కూడా ఉందంటారా? గృహయోగం అనేది ప్రయత్నం, ప్రతి మనిషి కూడా సొంత ఇంటి కళ అనేది ఒక ఆశ అనేది ఉంటుంది. కాబట్టి ప్రయత్నాలు చేసినప్పటికీ విఘ్నాలు బాగా కలుగుతూ ఉంటాయమ్మా. కాబట్టి మాసాంతంలో సొంత ఇంటి కళ ముడిపడే యోగ్యత అయితే కనపడుతుంది. విదేశీ యోగం కూడా ఉందంటారా గురుగారు? విదేశీ యోగం అయితే ఈ మాసంలో కనిపించట్లేదమ్మా. రానున్న భవిష్యత్ కాలంలో కలిగే యోగ్యత అయితే కనపడుతుంది. ఆరోగ్య పరంగా ఎలా ఉంటుందంటారు? ఆర్థిక పరంగా కూడా ఈ మాసంలో ఎలా ఉంటుందంటారు వీరికి? ఈ కుంభరాశి వారికి సంబంధించి ముఖ్యంగా వీరికి ఏలినాటి శని అని ప్రభావం వల్ల చాలా ఇబ్బంది కలిగినటువంటి గ్రహస్థితి సూచిస్తున్నది. అదే కాకుండా వీరికి సప్తమంలో కేతు ఉండడం ద్వారా కాస్త ఇబ్బందులు కలిగినటువంటి గ్రహస్థితి కూడా సూచిస్తున్నది. ఈ కారణం చేత దీర్ఘకాలికంగా వ్యాధులతో ఎవరు బాధపడుతున్నారు అది కాస్త ఎక్కువ గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా వీరికి సంబంధించి వాహనం నడిపేటప్పుడు వాహన ప్రమాదాలు కూడా కలిగే గ్రహస్థితి కనిపిస్తున్నది. కాబట్టి ఈ యొక్క
కుంభరాశి వారు ఎవరున్నారో వారు వాహనం నడిపేటప్పుడు కాస్త జాగ్రత్తలు తీసుకోవడం ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు వైద్యుల సలహాలు సంప్రదించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ అనారోగ్య సమస్యల నుండి విముక్తులు కూడా అవుతారు. గురుగారు ఓవరాల్ గా మొత్తం అనలైజ్ చేశాం కాబట్టి ప్రథమార్థం బాగుంటుందంటారా, అమావాస్య తర్వాత ద్వితీయార్థం బాగుంటుందంటారా? ఈ యొక్క రాశి వారికి ద్వితీయార్థం చాలా యోగిస్తున్నాం. ఎందుకంటే ప్రథమార్థం అంత అనుకూలంగా లేదు. ద్వితీయార్థం అయితే యోగించే యొక్క గ్రహస్థితి కనపడుతుంది. మరి గురుగారు వీరికి కలిసి వచ్చే రోజులు ఏమంటారు? కుంభరాశి వారికి కలిసి వచ్చే రంగులు ఏంటంటారు? ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించి మంగళవారము అదేవిధంగా శుక్రవారం అనేది కలిసి వచ్చినటువంటి యోగాలు. అదేవిధంగా వీళ్ళు కలిసి వచ్చే రంగులు ఏమిటి అంటే వీరికి తెలుపు రంగు, అదేవిధంగా నీలవర్ణం, అదేవిధంగా వీరికి ఎరుపు రంగు అనేది బాగా కలిసి వస్తుంది. మరి గురుగారు ఈ మాసంలో ముహూర్తాలు కూడా స్టార్ట్ అవుతాయి కాబట్టి ఎవరైతే వివాహం జరగలేదు, వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వివాహ యోగం ఉందంటారా వారికి? ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి సంబంధించి వివాహ యోగ్యత అయితే గ్రహస్థితి సూచిస్తున్నదమ్మా. కానీ బాగా విఘ్నాలు అనేది కలుగుతాయి. ప్రథమంలో విఘ్నాలు కలిగినప్పటికీ కాస్త నైరాస్యం ప్రదర్శించకుండా కాస్త ఆత్మవిశ్వాసంతో ఆ గణపతిని బాగా ప్రార్థన చేస్తూ వెళ్ళడం ద్వారా మాసాంతంలో వివాహం ముడిపడే యోగ్యత కనపడుతున్నది. సంతాన యోగం ఉందంటారు? సంతాన యోగం కూడా ఖచ్చితంగా ఈ యొక్క మాసంలో సూచిస్తున్నది. అది కూడా మాసాంతంలోనే కనిపిస్తుంది. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబం పట్ల ఈ మాసంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ముఖ్యంగా కుటుంబ విషయంలో అనవసరమైనటువంటి వ్యక్తులు రావడం ద్వారా ఇబ్బందులు కలిగేటువంటి గ్రహస్థితి సూచిస్తున్నది. కాబట్టి ఈ కుంభరాశి వారు కొత్త వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. తత్కారణం చేత కుటుంబంలో కలహాలు, కుటుంబంలో అశాంతి కలగడానికి అవకాశం అనేది సూచిస్తున్నది. మరి గురుగారు చాలా మందికి ఉండేదే నార్మల్ గా బిజినెస్ చేద్దాం, ఏదైనా పెట్టుబడులు పెడదాం, త్వరగా డబ్బులు వస్తాయనే ఆలోచన ఉన్న వారికి ఎవరైనా పెట్టుబడులు పెడుతూ ఉంటే ఈ మాసం బాగుంటుందా, పెట్టొచ్చు అంటారా? ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితిని చూస్తే ఈ మాసం అంతా యోగవంతమైనటువంటి కాలం కాదని గ్రహస్థితి సూచిస్తున్నదమ్మా. కాబట్టి రానున్న భవిష్యత్ కాలం కాస్త అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మాసాంతం ఈ మాసాన్ని కాస్త విడిచిపెట్టి రానున్న కాలంలో ప్రయత్నం చేస్తే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నారు. మరి గురుగారు ఓవరాల్ గా చూసుకుంటే ఈ మాసంలో ఏ దైవనామ స్మరణ బాగుంటుందంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఈ మాసం కలిసి వస్తుందంటారు? ముఖ్యంగా ఈ యొక్క రాశి వారు ప్రతి నిత్యము కూడా కాలభైరవాష్టకం పఠించడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా అవకాశం ఉన్న వాళ్ళు కాలభైరవుడికి హవనం చేయడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ఇంకా వీరు అమావాస్య అదేవిధంగా అష్టమ తిథుల్లో చక్కగా కాలభైరవ దేవాలయానికి వెళ్ళి చక్కగా కాలభైరవుడికి కూష్మాండంలో దీపారాధన, అదే గుమ్మడికాయలో దీపారాధన చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క రాశివారు ప్రతి మంగళవారము కూడా చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి వద్దకు వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చక్కగా పాలంతో అభిషేకం చేయించుకుని సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం అని ఒకటి ఉంటుందమ్మా. ఆ స్తోత్రం పఠనం చేయడం ద్వారా ఉత్తమమైన ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తుంది. గురుగారు మొత్తం మీద జూలై మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవారాధన చేయాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రయ నమః. కుంభరాశి వాళ్ళకి ఈ జూలై నెల 2026 వీళ్ళకి ఎలా ఉండబోతుంది? ప్లస్లు మైనస్లు ఏ విధంగా ఉంటాయంట? కుంభరాశి వారికి ఈ మాసంలో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా రాశిలో రాహు ఉన్నాడండి. సప్తమ కేతువుతో పాటు శుక్రుడు 5వ తేదీ చేరుతున్నాడు. ధనస్థానంలో ఏలినాడు శని నడుస్తుంది వీరికి. చతుర్థంలో కుజుడు, మరియు అదేవిధంగా చంద్రరాశుల్లో శుక్రుడు బుధుడు ఆయన గురువు ఉంటూ మళ్ళీ 5వ స్థానంలోకి బుధుడు వెళ్ళిపోతూ సప్తమ స్థానంలోకి శుక్రుడు వస్తున్నాడు కేతు దగ్గరికి. ఇక రవి మన చంద్రుడు అయితే 12 రాశులు తిరుగుతాడు, రవి పంచమంలో ఉన్నాడు. అయితే ఈ యొక్క గ్రహస్థితిని బట్టి వీరికి ఎలా ఉండబోతుంది, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఎటువంటి విషయాల పట్ల వీళ్ళు జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కుంభరాశి వారికి రాహు రాశిలో ఉన్నందుకు సర్వసాధారణంగా వీళ్ళ లక్షణం ఏంటంటే ఎప్పుడు ఎంజాయ్గా ఉండాలి, పక్కవాడిని హ్యాపీగా ఉంచాలి, వీళ్ళు హ్యాపీగా ఉండాలి. చిన్న చిన్న విషయాలతో వీళ్ళు అంటే చిన్న కాఫీ తాగుతూ కూడా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. వీళ్ళు అమ్మయ్య మంచి కాఫీ తాగాను, ఇట్లా కుంభలగ్నం వాళ్ళ యొక్క స్పెసిఫిక్ తత్వం అది. అయితే వీళ్ళకి ఎప్పుడైతే రాహు లగ్నంలో ఉన్నాడో ఇది కొంచెం వీళ్ళకి ఈ బ్లాక్ మ్యాజిక్స్ అంటూ ఉంటారు, లేకపోతే గాలి ధూళి తగలడం, ఇలాంటి ఛాన్సెస్ 100% ఉంది.
కాబట్టి వీళ్ళు రోడ్ల మీద వెళ్ళేటప్పుడు ఏదైనా తొక్కడం కానీ నిర్మానుషమైన ప్రదేశాలకు కానీ వెళ్ళకూడదు. అయితే వీళ్ళకి ఏలినాడు శని ప్రభావం ఎప్పుడైతే మన గురువు 6లోకి వచ్చాడో, గురువు యొక్క వీక్షణ శని మీద పడిందో ఏలినాడు శని ప్రభావం చాలా తగ్గుతుంది చెప్పాలంటే. ఓకే, మరియు అదేవిధంగా గమనించినట్లయితే దీనివల్ల కొంచెం లోన్స్ లభించడము, ఫైనాన్షియల్ గ్రోత్ ఇవన్నీ కూడా జరుగుతాయి. అయితే ఈ గురువు దగ్గరికి రవి వచ్చి మళ్ళీ 17వ తేదీ చేరతాడు. గవర్నమెంట్ జాబ్స్లో ముఖ్యంగా బ్యాంక్ సెక్టార్స్, టీచింగ్ లైన్స్లో గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి, గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రైనింగ్ తీసుకుందాం అనుకునేటువంటి వారికి ఉద్యోగంలో ఉద్యోగ సంబంధించిన విషయాల్లో అనుకూలత ఇస్తాడు అక్కడ. అయితే 4లో కుజుడు ఉన్నందుకు పర్టికులర్గా కొంచెం వీళ్ళు అంటే వీళ్ళ తల్లిగారితో కానీ లేదా అత్తగారితో కానీ కొంచెం వివాదాస్పదమైనటువంటి ఇవి ఉంటాయి, కొంచెం గొడవలు అవ్వడం ఇటువంటివన్నీ కూడా. అదేవిధంగా ఏదైనా ల్యాండ్ తీసుకుంటాం లేదా వాహనం మీద వెళ్ళేటప్పుడు అతి వేగంగా వెళ్ళకూడదు, లేదా వీళ్ళ తల్లిగారికి కొంచెం బాడీ పెయిన్స్ రావడం, ఎందుకంటే కుజుడు కదండి ఎంతైనా, అటువంటి ఫలితాలు ఉంటాయి. ఈ వాహనం మీద వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే శుక్రుడు చతుర్థాధిపతి వెళ్ళి కేతుతో ఉన్నాడు, అండ్ చతుర్థంలో కుజుడు వచ్చి కూర్చున్నాడు. అలాగే వీళ్ళు వీలైనంత మట్టుకు అసలు యాక్చువల్గా అయితే November 25 వరకు అసలు వివాహ సంబంధించినటువంటి ప్రయత్నాలు చేయొద్దనే చెప్తాను నేను. కానీ ఇప్పుడు ఎప్పుడైతే శుక్రుడు కూడా వచ్చి చేరాడో ఇది మరింత అవాయిడ్ చేయడమే మంచిది. ఎందుకంటే సప్తమంలో శుక్రకేతువులు సర్వసాధారణంగా ఎవరి జాతక చక్రంలో అయినా శుక్రకేతు కలయిక అంటేనే అది కొంచెం వివాహ జీవితం పట్ల ఒక రకమైనటువంటి విరక్తిని, వైరాగ్యాన్ని, వాళ్ళ పట్ల సరిగ్గా సఖ్యత లేకపోవడం, వాళ్ళకి వీళ్ళకి కనెక్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు గోచారంలో మనకి శుక్రకేతువులు కలిస్తే ఏమైపోతుందంటే అది మరలా వీళ్ళ మీద కొంచెం స్ట్రెస్ అనేటువంటిది పెంచుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అప్పులైతే లభిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కొద్దిగా వీళ్ళకి కూడా ఏంటంటే వీళ్ళకి కానీ వీళ్ళ జీవిత భాగస్వామికి కానీ కొంచెం కెరియర్ విషయంలో మార్పులు, కెరీర్ విషయంలో స్ట్రెస్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. దానికి వీళ్ళు చేయవలసింది ఏమిటి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయము, గణపతి ఆలయాలకు వెళ్తూ కుజ, శుక్ర, కేతు ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ వీలైతే అదే ఆలయంలో కూర్చొని ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః చేసుకోవచ్చు. మరియు గోశాలకు వెళ్ళి గోవులకి క్యారెట్స్, తీపి చపాతీలు మరియు గ్రాసము ఈ 3 తినిపించినట్లయితే కూడా వీళ్ళకి ఇబ్బంది అనేటువంటి చాలా అంటే చాలా మొత్తం తగ్గుతుంది. ప్రేమించిన వారితో కొంచెం దూరం అయ్యేటువంటి కాంబినేషన్స్ కూడా నడుస్తున్నాయి, ఎందుకంటే శుక్రకేతువులు కలయిక కదా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేదా కొన్నిసార్లు వీళ్ళకి దోషం ఎలా పోతుందంటే వివాహం అవుతుంది కానీ భార్య ఏదైనా పుట్టింటికి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఆ రకంగా ఆ దోషం అనేది నిలిక అవుతుంది. ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఇద్దరు వ్యక్తుల మధ్యన గొడవ రావాలి, కానీ గొడవ వచ్చే ఛాన్సెస్ లేకుండా దూరంగా వెళ్ళారనుకోండి అప్పుడు గొడవ అనేది రాదు. అది చాలా మటుకు సేవ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. గురుగారు, అవకాశాలు గుర్తింపు పరంగా ఎలా ఉంటుందంటారు వీళ్ళకి? అవకాశాలు గుర్తింపు అంటే ఒకటేనండి, సామాజిక విషయాల్లో మాత్రం వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవకాశాలు వస్తాయి, గుర్తింపు కూడా వస్తుంది, హైలైట్ అవుతారు, ఎందుకంటే లగ్నంలో రాహు కదా, లైమ్లైట్లోకి తీసుకెళ్తుంటాడు. కానీ ఒక్కొక్కసారి సోషల్ మీడియాస్లోని సోషల్గా మూవ్ అయ్యేటువంటి విషయంలో అవతల వాళ్ళు వీళ్ళు చేయనటువంటి దాన్ని అనడము ఇలాంటివి కొంచెం ఉంటాయి. ఎందుకంటే ఎంతైనా సప్తమంలో ఉండే శుక్రకేతువులు కదా, అందుకని అటువంటివి ఉంటాయి అన్నమాట. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఏమన్నా సలహాలు సూచనలు ఇస్తారా వీళ్ళకి? ఏదన్నా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా సలహాలు సూచనలు అంటే ఒకటేనండి, ఇక్కడ 12వ అధిపతి 2లో ఉన్నాడు. అయితే కుంభం వారికి ఏలినాడు శని తగ్గిస్తున్నాడు. అయితే ఎప్పుడైనా సరే మన శని మీద గురువు దృష్టి ఉన్నప్పుడు ఇది కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి మంచి సమయమే. కాకపోతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కనుక చేస్తే ఏలినాడు శని నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా బాగుంటుంది. గురుగారు, ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ ఈ మధ్యకాలం మనం చూస్తున్నాము, చాలా ఎక్కువైపోతున్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కావచ్చు, ఏవో ఫ్యామిలీ పరంగా చాలా డిస్టర్బెన్సెస్తో అవునండి. మరి దీనికి సంబంధించి మంచి పరిహారం ఏదన్నా తెలియజేయండి. ఇక్కడ ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో అసలు మెయిన్గా ఎందుకు కలవట్లేదు అంటే ఒకటే ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయండి. ఎవరికి కూడా సాటిస్ఫాక్షన్ లేదు లైఫ్ మీద. పొద్దున్న లేస్తే ఉరుకులు పరుగులు నైట్ వరకు. సండే వచ్చిందంటే ఇంకా ఒక్కరోజు ఏదో కొంచెం అలా మళ్ళీ ఫ్రెండ్స్లో వెళ్ళి సాటిస్ఫాక్షన్ లేని జీవితాలు అయిపోయాయి. మెయిన్గా కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. ఇవన్నీ ఎక్స్పెక్టేషన్ ఏమో పెరిగిపోయింది, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. అందుకని దాంట్లో ఇమ్మడలేకపోతున్నాడు మనిషి. అదొక ఎత్తు. అయితే వాళ్ళ పర్సనల్ చార్ట్స్లో 7వ స్థానం 12వ స్థానం పాడైతే కూడా ఫ్యామిలీలో గొడవలు వస్తూ ఉంటాయి. దీనికి ఏమిటి అంటే ఒకటి వీళ్ళకి 7వ భావము 12వ భావంలో ఏ గ్రహాలు ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క మహాదశలు అంతర్దశలు పాపగ్రహాలతో ఉంటే వాడికి దానాలు ఇవ్వాలి ఒకటి.
రెండవది వాస్తులో కూడా ఇంట్లో నైరుతి మూల ఉంటుంది చూసారా, నైరుతి మూల పొరపాటును కూడా చెట్లు పెంచకూడదు. అది భూమిని చీల్చుతూ ఉంటుంది చెట్లు, మొక్కలు పెట్టడం పెంచు, అది కూడా చాలా మటుకు ప్రమాదం. ఆగ్నేయంలో ఉండొచ్చు చెట్లు, అసలు చేయకూడదు. నైరుతి మూల పొరపాటును కూడా అద్దం పెట్టకూడదు. ఇవన్నీ కూడా కొంచెం ఇద్దరి మధ్యన విచ్ఛిన్నానికి దారితీస్తుంది. కత్తెరలు పెట్టడం, అదే చాలా పెద్ద డేంజర్. కత్తెర పెడితే కనుక కట్ అయిపోతుంది ఇద్దరు రిలేషన్ అనేటువంటి. అలా ఈ జాగ్రత్తలు తీసుకుంటూ నైరుతి మూల క్రీమ్ కలర్ ఉండేలా చూసుకుని మాస్టర్ బెడ్రూమ్లో వీలైనంత చీకటిగా ఉండేలా చూసుకొని లలితా సహస్రనామాలలో ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయ నమః అనే మంత్రం చేసుకోవాలి. ఖచ్చితంగా వీరికి బాగుంటుంది. అయితే ఈ నామాన్ని రోజుకి 48 నిమిషాలు చేయాలి. చేస్తే కనుక ఖచ్చితంగా బాగుంటుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఇద్దరికి వివాహం చేసేటప్పుడు కూడా ఈ 12వ భావం ఎలా ఉందో చూడాలి. ఇద్దరికి 12వ భావం పాడై 2 వివాహాలకు సంబంధించిన యోగాలు ఉంటే ఇద్దరికి చేయడం వల్ల తొందరగా విడిపోతారు. అలా కాకుండా ఒకరికి బాగుంది ఒకరికి బాగాలేదు, అప్పుడు ఏమవుతుందంటే ఏదో చిన్న గొడవలు వస్తుంటే పోతుంది. ఇలాంటప్పుడు ఒక్కొక్కసారి సందర్భంలో అమ్మాయి ఏదైనా పుట్టింటికి వెళ్ళింది, లేకపోతే ఈ అబ్బాయికి ఏదైనా ఉద్యోగరీత్యా వేరే ప్రాంతానికి వెళ్ళి, అప్పుడు ఆ దోషం నల్లిఫై అయిపోతుంది. అంటే ఇప్పుడు హైదరాబాద్లో జాబ్ వెతుకున్నాడు, త్వరగా బెంగళూరులో వెతుక్కున్నాడు, దొరికింది, అప్పుడు ఆ దోషం పోతుంది. కొన్నిసార్లు వాంటెడ్లీ జాబ్ పరంగా ఏదైనా దూరంగా వెళ్ళడం వల్ల కూడా వీళ్ళ జాతకాల్లో ఉండేటువంటి దోషం పూర్తిగా పోతుంది. ఓకే, ఇక ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? వీరు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఏంటి అంటే, వీళ్ళు ఎక్కువగా సూర్య నమస్కారాలు చేసుకోవడము, విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణం చేసుకోవడము, నిద్ర లేచిన వెంటనే ఉదయాన్నే కాస్త దుర్గానామంతో నిద్ర లేవడం అనేటువంటిది మంచి ఫలితాలు ఇస్తుంది. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.